మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి. 9390501418. ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణంలో చైనా బంగారు కొనుగోలు ఎక్కువ చేస్తుంది. అసలు ఈ బంగారు కొనుగోలు చేయడం వెనకాల అసలు కథ ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే. ఒక పక్క యుద్ధ వాతావరణం, ఒక పక్క చూసుకున్నట్టయితే చైనా గోల్డ్ కొనుగోలు ఎక్కువ చేస్తుంది సార్. దీన్ని ఎలా చూడాలంటారు? చైనా బంగారం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నది. దానికి సంబంధించినటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే అది ఈ యుద్ధానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి దాడులకి దానికి సంబంధం లేదు. గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా చైనా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తా ఉంది. ఒకవైపు చైనా బంగారం కొనుగోలు చేస్తా ఉంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు బంగారం కొనుగోలు చేయొద్దు అని చెప్పేసి మన జనానికి విజ్ఞప్తి చేశారు. దిగుమతి చేసుకునేటువంటి దాని మీద పన్నులు కూడా అదనంగా విధించారనేటువంటిది మనకు తెలిసిందే. మరి చైనా ఎందుకు కొనుగోలు చేస్తా ఉంది, మనం ఎందుకు ఆంక్షలు విధిస్తున్నాము అనేటువంటిది ఎవరికైనా సాధారణంగా తలెత్తేటువంటి ప్రశ్న. చైనా దగ్గర 3.4 అంటే 3 ట్రిలియన్లకు పైగా విదేశీ మారక నిల్వలు ఉన్నాయి, డాలర్స్ నిల్వలు. మన దేశం దగ్గర ఉన్నటువంటి నిల్వలు ఎంత అంటే 670 బిలియన్ డాలర్లు. అంటే మనకి చైనాకి తేడా దాదాపు 5.5 రెట్లు చైనా దగ్గర అదనంగా నిల్వలు. ఆ డాలర్లని ఏం చేయాలి అనేటువంటిది చైనా ముందున్నటువంటి ప్రశ్న. గత 20 సంవత్సరాలుగా చైనా వాణిజ్య మిగుల్లో ఉంది. అమెరికాతో సహా, భారత్తో సహా అనేక దేశాల్లో వాణిజ్య మిగులు ఉంది కనుక దాని దగ్గర పెద్ద ఎత్తున డాలర్లు పోగుపడుతుంది. అందుకని అమెరికాకే చైనా అప్పిచ్చింది. ఒక దశలో ఆ అప్పు ఎంత అంటే $1,00,000 కోట్ల వరకు అమెరికాకి అప్పిచ్చింది. ఇప్పుడు గడిచినటువంటి కొద్ది సంవత్సరాలుగా అమెరికాలో తలెత్తుతున్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూసి, అదేవిధంగా అది చైనాకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి చర్యలను చూసి ఆ డాలర్ల నిల్వలని వదిలించుకోవడానికి చైనా ప్రయత్నిస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా తన దగ్గర ఉన్నటువంటి డాలర్లతోటి బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటా ఉంది. మన దేశం విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో 880 టన్నులో ఎంతో బంగారం ఉంటే ఇప్పుడు చైనా దగ్గర 2,300 టన్నులు నిల్వలు బంగారం ఉంచుతుంది. దాన్ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఎందుకు పెంచుకోవడానికి ప్రయత్నిస్తుందంటే డాలర్ ఎప్పుడు పతనం అవుతుందో తెలియదు. అమెరికా వాడు ఎప్పుడు ఏం చేస్తాడో చైనాకు వ్యతిరేకంగా తెలియదు. అందుకని బంగారాన్ని కొన్ని నిల్వ చేసుకుంటే అది ఒక రక్షణగా ఉంటుంది. అమెరికా డాలర్ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు. అందుకని అమెరికా పెత్తనాన్ని తగ్గించడానికి లేదా తన యొక్క ఆర్థిక పరిపుష్టతను పెంచుకోవడానికి ఒక పెద్ద వ్యూహంలో భాగంగా గత 2.5 సంవత్సరాలుగా చైనా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తా ఉంది. ఇప్పుడు కూడా అదే చేస్తా ఉంది. అందుకని చైనా కొనుగోలు చెప్పండి సార్. అందుకని చైనా కొనుగోలు లక్ష్యం వేరు, మన కొనుగోలు చేయకూడదు అనేటువంటి లక్ష్యం వేరు. మనకెందుకు బంగారాన్ని కొనుగోలు చేస్తే మన విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో డాలర్లు తగ్గిపోతాయి. చైనా ఏమిటి, డాలర్లను తగ్గించుకొని బంగారం నిల్వలు కొనుగోలు చేయడం ద్వారా ఇప్పుడు ఎట్లాగైతే మన గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాలు, మన సమాజంలో బంగారం కొనుక్కుంటే అది ఎప్పుడైనా ఎవరికైనా హామీగా ఉంటుంది. డబ్బు వాళ్ళు ఉండొచ్చు, పోవచ్చు, విలువ తగ్గొచ్చు, పెరగచ్చు, బంగారం గ్యారెంటీ అనేటువంటి ఒక సాంప్రదాయకంగా మన ఆలోచనలు ఉన్నాయి కదా. అదే విధమైనటువంటి పద్ధతుల్లో చైనా వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకని చైనా ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి అది చేస్తూ ఉంది. ఇప్పుడు బంగారం మార్కెట్ ఎక్కడ నియంత్రణ అవుతుందంటే లండన్, న్యూయార్క్ నగరాల్లో అక్కడ ఉన్నటువంటి నియంత్రణ అవుతుంది. పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా అటువంటి నియంత్రణ కేంద్రాల్లో తమ హాంకాంగ్ ను కూడా ఒకటిగా మార్చడానికి చైనా ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని ఈ విధమైనటువంటి ఎత్తుగడతో చైనా వెళ్తా ఉంది. అది అమెరికాకి
ఆమోదయోగ్యమా కాదా అంటే ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే చైనా ఆ విధంగా బంగారు నిల్వలతోటి డాలర్లను తగ్గించుకుంటే పెత్తనం తగ్గిపోతాం. ఉమ్, ఉమ్, ఈ పరిణామాన్ని మనం అర్థం చేసుకోవడానికి డాలరుకి వ్యతిరేకంగా చైనా ప్రారంభించినటువంటి ఏదైతే ఉందో అదేదో వెంటనే తెల్లవారేసరికి డాలర్ ప్రత్యామ్నాయం వస్తుందని కాదు. ఓవర్ ఏ ఉమ్, పీరియడ్ 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, డాలర్ పెత్తనాన్ని అంతం చేయాలంటే ఇది ఒక మార్గంగా చైనా ఎంచుకుంది. రెండోది తన విదేశీ మారక ద్రవ్య నిల్వలకు ఒక గ్యారెంటీ. బంగారం ఉమ్, ఎవరికైనా కొంటారు, ఏ దేశమైనా కొనుగోలు చేస్తుంది, ఏదే కాదు. ఇది ఉమ్. ప్రధానమైనటువంటి అంశం. అంటే దీని వెనకాల చైనా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది అనే వార్తలు కూడా మనం వింటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఏదైతే బంగారు కొనుగోలు చేయడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఇండియాలో ఏదైతే మోదీ గారు కొన్ని వ్యాఖ్యలు ఏవైతే చేశారో దాని తర్వాత కూడా ఇంకా ఎక్కువ చేసింది కొనుగోలు చేస్తుందని చెప్పేసి కూడా ఈ వార్తలు కూడా వస్తున్నాయి సార్. అంటే మోడీ గారి వ్యాఖ్యలకి బంగారు అక్కడ చైనాలో బంగారు కొనడానికి ఏంటి సార్ సంబంధం అసలు? నేను ముందే చెప్పా, చైనా బంగారం కొనుగోలు చేయడం ప్రారంభించి 2.5 సంవత్సరాలుగా ఆ పని చేస్తూ ఉంది. ఇవాళ కొత్తగా మోడీ గారి వ్యాఖ్యలతోటి దానికి ఎలాంటి సంబంధము లేదు. ఎందుకంటే మోడీ గారు ఏం వ్యాఖ్యలు చేసినా ఏమి చేయకపోయినా చైనా దగ్గర అపారమైనటువంటి డాలర్లు ఉన్నాయి. అది బంగారం కొనుగోలు చేస్తా ఉంది. సింపుల్ గా చెప్పుకోవాలంటే అది. మరి మనం ఎందుకని కొనుగోలు వద్దంటున్నాం? అంటే మనం చైనా కొనుగోలు మిలియన్స్ అంటే డాలర్లు రూపకంగా బంగారు విదేశీ నుంచి ఎగుమతి చేసుకున్న టైంలో దిగుమతి చేసుకున్న టైంలో మనం డాలర్ రూపంలో పేమెంట్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అదే దానికోసం చెప్తున్నాను. మన దగ్గర డాలర్ల కొరత ఉంది. బంగారం ఉమ్, దిగుమతి చేసుకుంటే డాలర్లు అయిపోతాయి. ఉమ్, కానీ ఉమ్, చైనా దగ్గర అటువంటి పరిస్థితి లేదు. డాలర్లు మూలుగుతున్నాయి అక్కడ. అందుకని ఉమ్, డాలర్లను ఎట్లా వదిలించుకోవాలా అనే మార్గంలో వాళ్ళు బంగారంని ఒకటిగా ఎంచుకున్నారు. మనకి వాళ్ళకి ఉమ్, ఉన్నటువంటి తేడా అది. ఉమ్. ఇప్పుడు మరి ఇక్కడ భారతదేశంలో బంగారు వినియోగదారులు అంటే బంగారు కొనాలి అనుకున్న వాళ్ళు అసలు మరి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటారు? ఇప్పుడు మోదీ గారు చెప్పినట్టు ఆగిపోవాలా బంగారం తీసుకోకుండా ఈ సంవత్సర కాలం, లేకపోతే ఏం కాదంటారా? ఏంటి సార్ మరి? ఇప్పుడు మోడీ గారు బంగారం కొనొద్దని చెప్పిన తర్వాత బంగారం దిగుమతుల మీద పన్ను పెంచారు, ఆంక్షలు కూడా పెంచారు. ఉమ్, అందుకని ఎవరైనా డబ్బున్నటువంటి వాళ్ళు ఈ అదనపుగా పన్ను చెల్లించి ఆంక్షలకి భిన్నంగా మేము కొనుగోలు చేస్తామంటే కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు అదేమి నిషేధం ఏమీ లేదు. ఉమ్, నేను ఉమ్, నిరుత్సాహపరచడానికి పన్నులు విధిస్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం నిషేధం ఏమీ లేదు. డబ్బున్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. అయితే ఉమ్, దానికి అవసరమైనటువంటి డాలర్లని రిజర్వ్ బ్యాంక్ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అటువంటి డాలర్లు ఇవ్వనప్పుడు కొనుగోలు చేసేటువంటి వాళ్ళు మరి ఏ కరెన్సీ తోటి కొనుగోలు చేస్తారు? మన రూపాయిని ఉమ్, ఎవరు తీసుకోరు కదా. ఉమ్, అందుకని ఉమ్, మన యొక్క బంగారం దిగుమతులు ఆ కారణంగా పడిపోయాయి. గడిచినటువంటి 2-3 నెలల కాలంలో పడిపోయాయి. ఉమ్, రాబోయే కొన్ని రోజుల్లో కూడా అదే పరిస్థితి కొనసాగొచ్చు అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు బంగారం ఒక రోజు బాగా పెరిగిందని, ఒక రోజు బాగా తగ్గిందని ఇటువంటి వార్తలన్నీ వస్తున్నాయి. ఈ అవును బంగారం సార్. అనేటువంటిది కూడా స్పెక్యులేషన్ కింద మారిపోయింది. స్పెక్యులేషన్ కింద మారిపోయింది. అంతర్జాతీయ ఉమ్, మార్కెట్లో బంగారం అనేటువంటిది కూడా స్పెక్యులేషన్. ఏముంది, కొరత రాబోతా ఉందంటే ఎగబడి కొంటారు. లేదు, ఉమ్, కొరత ఏమి లేదు అంటే తెగ నమ్ముకుంటారు. ఉమ్, స్పెక్యులేషన్. ఉమ్, స్టాక్ మార్కెట్ లో ఎట్లాగైతే స్పెక్యులేషన్ తోటి వాటాల ధరలు తరగటం ఇట్లా జరుగుతుందో, ఈ కమోడిటీ మార్కెట్ లో ఈ బంగారం వెండి కూడా స్పెక్యులేషన్ వస్తువుగా మారిపోయింది. ఈ స్పెక్యులేషన్ వస్తువుగా మారిపోయినప్పుడు ఎవరైనా అటువంటి స్పెక్యులేషన్ దానిలో కనుక వెళ్ళేట్లయితే చేతులు కాల్చుకునేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఉమ్, అందుకని సామాన్యులు ఎవరు కూడా ఇటువంటి వాటిని చూసి భ్రమపడి ఏదో డబ్బు వస్తుంది అనేటువంటి పెట్టద్దు. మీ కుటుంబ అవసరాలకు, పిల్లల పెళ్లిళ్ళు కావచ్చు లేదా ఇతరత్ర అవసరాలకు కావచ్చు, దానికి అవసరమైన మేరకు మాత్రమే మీరు కొనుగోలు చేయండి తప్ప స్పెక్యులేషన్ బిజినెస్ లోకి మీరు వెళ్ళొద్దు, బిజినెస్ రూపంగా ఆలోచించవద్దు అనేది ఈ సందర్భంగా వినియోగదారులకి మనం చెప్పొచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న ప్రజలకి కూడా ఒక ఏమంటారు జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పేసి ఒక న్యూస్ అయితే అనౌన్స్ చేసింది సార్. అంటే ఏదైతే బయట నుంచి వెళ్ళి తీసుకోకుండా ఇంట్లో ఇప్పుడు ఏదైతే భారతదేశం మహిళల దగ్గర ఉన్న బంగారం దాన్ని మీరు ప్రభుత్వానికి ఇస్తే
మేము ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పేసి ఒక పథకం అంటే ఒక న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది సార్ ఇక్కడ? అంటే అది అది జరుగుతుందా? న్యూస్ కాదు, అది కేంద్ర ప్రభుత్వం గతంలోనే అటువంటి ప్రకటన చేసింది. ఆ హ్మ్. ప్రకటన నమ్మి ఎవరు కూడా ప్రభుత్వం దగ్గర ఈ బంగారాన్ని, నగలను కావచ్చు లేదా బంగారాన్ని కానీ పెట్టి డబ్బులు తీసుకోవడానికి రాలేదు. ఎందుకంటే అది అట్రాక్టివ్ గా లేదు. హ్మ్. హ్మ్. ఎవరికైనా 4 డబ్బులు వస్తాయనుకుంటే ఎవరైనా అటువంటి పని చేస్తారు. అందుకని అది హ్మ్. విఫలమైంది ఆ పథకం. అది హ్మ్. విఫలమైంది కనుక ఇప్పుడు మళ్ళా అలాంటిది ఏమన్నా జనం వస్తారా అనేటువంటిది మరొకసారి వార్తలు వచ్చాయి తప్ప అది హ్మ్. గతంలో ఉన్నటువంటి పథకమే, అదేమి కొత్త పథకం కాదు. జనం దాని పట్ల ఎవరు ఆసక్తి చూపడం లేదనేది స్పష్టం. ఎక్కడ ఫ్లాప్ అయిందంటారు సార్ మరి ఈ పథకంలో? ఇప్పుడు దాని మీద దే వచ్చేటువంటి రా దాని మీద వచ్చేటువంటి రాబడి తక్కువగా ఉండటమే కారణం. రెండోది, హ్మ్. ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల పాలయ్యాయి అని చెప్తున్నారు కదా! హ్మ్. కేంద్రం హ్మ్. కూడా అదే విధమైనటువంటి అప్పులు పెద్ద ఎత్తున తీసుకుంటుంది. అందుకని అప్పుల హ్మ్. పాలైనటువంటి ప్రభుత్వాలకి బంగారం పెడితే, రేపు హ్మ్. మీ బంగారంతోటి మేము అప్పులు తీరుస్తామని చెప్పేసి అంటే జనం ఏం కావాలి? అందుకని హ్మ్. విశ్వాసం కూడా లేదు. ఈ ప్రభుత్వాల హ్మ్. మీద విశ్వాసం కూడా లేదు. అందుకని వాళ్ళు ఇచ్చేటువంటి నామమాత్రపు వడ్డీ కోసం మనం అక్కడెందుకు పెట్టుకోవాలి? పెట్టుకునేదేదో మనం ఇక్కడే పెట్టుకుందాం. బ్యాంకుల్లో పెట్టుకొని లోన్‌లు తీసుకుంటే తక్కువ వడ్డీ కదా బంగారం. ఇతర అవసరాలు తీర్చుకోవచ్చు అని అనేక మంది బ్యాంకులకి తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. ప్రభుత్వానికి ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు.